హాయ్ గైస్. ఏంటి ఎక్కడ అందుకే వంట నేర్చుకోమనేది. పుల్లగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ఆకాంక్ష. సో ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ గోంగూర పచ్చడి చేయబోతుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ కుకింగ్ బ్లాగ్. లెట్స్ సీ అమ్మ ఎలా చేస్తుందో ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓ మై గాడ్ గైస్, బయట ఎంత బాగుందంటే చల్లగా గాలి వస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మా ఇదేంటి? గోంగూర. ఓకే, గోంగూర ఫస్ట్ కడుగుతున్నాను. ఇదిగో ఇంత ఇంత వేస్తున్నాను, సరిపోతుంది. ఓకే, వేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? క్లీనింగ్. జస్ట్ నార్మల్ వాటర్తోనే. ఫస్ట్ నార్మల్ ఎన్నిసార్లు వాటర్తో కడుగుతామా? ఒక 4 సార్లు కడగాలి. మట్టి పోవాలి మొత్తం. ఇట్లా కడిగితే మొత్తం ఉల్లే మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా ముంచి చేస్తే దీంట్లో ఉండే ఇసుక ఉంటుంది కదా, ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ నాకు తెలీదు ప్రొసీజర్ ఎలానో. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను రెసిపీ. కంపల్సరీ కడగాల్సింది. ఏ ఆకుకూరైనా కొత్తిమీర అయినా ఏదైనా అంతే చేసుకుంటే. ఎన్ని పచ్చిమిర్చి మా? పడతాయి సుమారుగా 15 ఏమో పడతాయి. ఓకే, ఒక 15 గ్రీన్ చిల్లీస్. ఇంకా మనం మనం స్పైసీ ఎంత కావాలనుకుంటున్నామో అంత వేసుకోవడమే, అంతేనా? అంతే, ఇంకా పడతాయి మిర్చి. 15 కారం అవ్వదమ్మా? ఏమవ్వదు, ఇంకా పడతాయి అనుకుంటా. ఓకే, ఇంకా మనం ఎంత స్పైస్ లెవెల్ హ్యాండిల్ చేయగలుగుతామో అన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే సరిపోతుంది. కూర క్లీన్ చేసుకొని పక్క పెట్టుకుంటున్నా. ఓకే, ఇది పక్క పెట్టేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలా. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఇది నీకు ఎవరు నేర్పించారు మా? ఎవ్వరు నేర్పిలేదు. మా అక్క చేస్తుంటే నేను చూసి చేస్తాను. ఓకే, సిస్టర్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు చూశాను. అప్పుడు యూట్యూబ్ లేవు కదా, ఇప్పుడు వచ్చాయి. మరి నీ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. కొంచెం ఇట్లా చెప్పు. ఓకే, వెలిగించేస్తాను. ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఎల్లిపాయలు కూడా ఇన్ని అవసరం లేదు, ఇన్ని చాలు. ఎల్లుల్లిపాయ నూనె వేసాను. ఓకే, దీంట్లో జీలకర్ర వేస్తున్నా. ఓకే, ఇదిగోండి ఆయిల్ కాగిందా? కాగింది. అంతా జీలకర్ర. ఓకే, ఇది ఇంగువ వేస్తున్నా. ఓకే, జీలకర్ర ఇంగువ అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి మిరపట్టు ఎక్కుతాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా, అది వేస్తున్నాను. మూత కొంచెంసేపు పెట్టేయాలి. కలుపుకుంటే పచ్చిమిర్చి వేయకుంటున్నాను. కొంచెము మగ్గాల ఇవి. ఓకే, మగ్గాక అప్పుడు గోంగూర వేసుకోవాలి. ఓకే, ఎల్లిపాయలు ఎప్పుడు వేసుకోవాలి? ఎల్లిపాయలు మగ్గుతున్నప్పుడు, ఇది గోంగూర మగ్గుతున్నప్పుడు ఎల్లిపాయలు పైన వేయాలి. ఎంత వేడున్నా ఎంత సమ్మర్ అయినా ఆ చెమటలు కారిపోతున్నా కాఫీ మాత్రం పక్క. మళ్ళంతా ఇంతేనా? రాయలసీమ కదా, మా రాయలసీమలో కాఫీలు చాలా ఎక్కువ. కాఫీలు, టీలు. పడదులే కొంచెం మగ్గాల. ఎర్రగా కాకూడదు, బాగోదు. ఎర్రగా అంటే మగ్గుతుండాలి అంతే. ఓకే, ఇది మగ్గే లోపల ఇంకొక ఉల్లిపాయ తీసుకుంటా. ఇదే లాస్ట్కి చిన్నగా కట్ చేసుకొని పైన ఇలా గార్నిష్ లాగా చేసుకుంటారు. ఓకే, కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుంది, నోటికి తగిలేటట్లా కడిగేసి అక్కడ గిన్నెలు వేసామా. ఇది క్లీన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇచ్చామా, దాంట్లో వేసి కడుగుతా.
ఇగో ఇంతనే కావాలా, మళ్ళీ ఎర్రగా అయిపోతే టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి ఇగో ఇది కిందకి పెట్టు, గోంగూర వేసేయాల. ఓకే, వేయాలన్నా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం గోంగూర వేసేయాలి. ఇంత అవుతుంది అంతే. నేను టేస్ట్ కొత్తిమీర వేయాలా. ఓకే, కొత్తిమీర వేసి వెల్లుల్లిపాయ పక్కకి వేస్తే మగ్గిపోతాయి. ఓకే, బాగా మగ్గిపోతాయి. మూత పెట్టేసేయాలి అంతే. ఇంకా దీంట్లో ఏం వేయకూడదు. ఓకే, మా కారం ఉప్పు పచ్చిమిర్చి వేసినాం కదా, కారం ఉప్పు ఎందుకు? ఎందుకంటే వంట నేర్చుకోమనేది. ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని తినేటప్పుడు అదే పచ్చడి రుబ్బాక పైన పైన వేసుకుంటే కొన్ని నోటికి తగులుతుంది. పైన ఇట్లా వేసుకొని తినాలి. ఓకే, నమ్మలోకి బాగుంటుంది. ఓకే, చిన్న సైజు, ఇంత చిన్నగా రైజ్డ్గా. ఓకే, ఓకే, మిక్సీ పట్టుకోవాలి. ఓకే, దీన్ని రోట్లో కూడా వేసుకొని చేస్తారు కదా? అంత ఓపిక లేదు. వేడి ఎక్కువలే, చాలా వేడి ఉందిలే. అందుకే ఆనియన్స్ ఇలా మనం ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. మరి మగ్గనికి ఎంతసేపు ఉంది కదా, వాటర్ అంతా పోయి నూనె పైకి తెల్లాల. ఓకే, అది ఎంతసేపు పట్టచ్చు? 1/2 అవర్. కలుపుకోవచ్చా మధ్యలో ఇలా తీసి? కలుపుకోవాలా, కింద ఇది పైకి అనాలా. క్లైమేట్ ఎంతో బాగుంది చూడు. ఏంటి అక్కడ ఉంది, ఎక్కడ? అక్కడ ఆ చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు. ఈ బిల్డింగ్ ముందు ఆ ప్లేస్లో అది పిట్టలు అవి ఆడుస్తుంటే ఎందుకు ఇట్లా ఆడుస్తుందని అక్కడ ఇక్కడ నిలబడి అక్కడ చూసాను. ఎంత స్పీడ్ పోతుందంటే పాము. ఎంత పెద్దగా ఉంది? బాగానే ఉంది, సుమారుగా పెద్దగా ఉందా? చాలా పెద్దగా ఉంది. ఓ, మేము ఏం చూస్తున్నామా? వీడియో చూస్తున్నా. నా వ్లాగా? మగ్గింది చూడు, చూడు. ఇంకా కొంచెం మగ్గాల. ఓకే, కొంచెం వాటర్ లాగా ఉంది కదా, నీళ్ళు అయిపోవాలి. ఓకే, 1/2 అవర్ పట్టింది ఇది మళ్ళీ. అంటే ఆకుకూర ఎక్కువ ఉంది కదా ఇది. ఇంకా కొంచెం వాటర్ ఏం లేదులే, ఆయిలే ఉంది లైట్గా. ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత పూర్తి దగ్గర కాకూడదు, కొంచెం దగ్గర అయ్యాక గ్రైండర్ చేసుకోవాలా. ఓకే, ఒకసారి ఇలా కలిపేయాలా. కొంచెం పెద్ద మంట పెట్టేస్తున్నా. కలిపేసుకొని గ్రైండర్ వేసేసుకోవాలి. చల్లగా అయ్యాక హాయ్ ఇట్లా ఇంకా అనిపించట్లేదు నువ్వు. హాయ్ హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్. తీసి దీంట్లోకి జార్లోకి వేసేస్తా. ఇప్పుడు ఇది చల్లారిపోయిందా? ఇదే చల్లారిపోయింది. ఓకే, మిక్సీలో వేస్తాను. పచ్చిమిర్చి ఎక్కువైనట్టున్నా కానీ అయినా టేస్ట్ ఉంటుంది. అన్నీ బాగుంటుంది కారంగా. ఇది దీంట్లో ఇది వేసాను. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ వేసుకోవాలా? సాల్ట్. పచ్చిమిర్చి ఎక్కువైనాయి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది. పింక్ సాల్ట్ చూద్దాం. సరిపోతుంది చాలు. ఇంకేం వేయం అది ఇంట్లో? ఇంకేనా? అంతే. ఇది ఇట్లా పెట్టుకొని పచ్చడి ఇలా అయింది. వావ్, కావాలంటే మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, గోంగూర పచ్చడి రెడీ అయింది. ఓకే, పప్ప కూర్చొని తినేసేది. అయితే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ కదమ్మా. బాల్కనీలో తిందామా? గోంగూర పచ్చడి ఈజ్ రెడీ. ఇది మా నాన్నకు సర్వ్ చేస్తాను ఇప్పుడు. కలపాలనా? అవసరం లేదు. ఇది ఆలు మునక్కాయ కర్రీ. ఇది మెంతమాకు పప్పు. ఇది మెంతమాకు పప్పు అండ్ గోంగూర పచ్చడి. లెట్స్ హ్యావ్ ఇట్.
బాగుందా గోంగూర పచ్చడి బాగుందా చాలా బాగుందా చాలా చాలా బాగుంది. వాటర్ వాటర్ ఓకే ఓకే కింద పెట్టేసామా పుల్ల పుల్లగా భలే ఉంది పెద్దగా ఇక్కడ వచ్చింది అనుకున్నావా ఉల్లిపాయలు వేస్తే 2 days ఉంటుంది, ఉల్లిపాయ లేకుంటే 4-5 days ఉంటుంది. ఇది ఆలు మునక్కాయ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. వావ్, అది కూడా చేసి చూపిస్తాయి సరే. ఎచిట్ రసాలు చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. మా నాన్న వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ ఆఫీస్ దగ్గర, మా నాన్న ఆఫీస్ దగ్గర ఒక తోట ఉందన్నమాట. ఆ తోట నుంచి తీసుకొచ్చాడు. ఎంత బాగున్నాయి అంటే అంత తీయగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బా ఒక 2-3 అన్నా నువ్వు కాదు అసలు రోజుకి ఒక 2-3 అన్నా తింటున్నాము. చాలా బాగున్నాయి. And that's it for today's video, guys. If you like my video, please like, share, comment and subscribe to my channel for more and more amazing videos. Until then, take care. Bye bye.